నమస్తే. మొత్తానికి అయితే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అన్ని ప్రధాన పార్టీలు అయితే ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశాయి. సో ప్రస్తుతం మనమైతే దక్షిణ కాశీ వేములవాడ పట్టణంలో ఉన్నాం. వేములవాడలోని 24వ వార్డు నుండి పోటీ చేస్తున్న రాపల్లి శ్రీధర్ గారు ఉన్నారు. భాజపా టికెట్ పొంది ఇక్కడ నుండి పోటీ చేస్తున్నారు. సో ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓం నమః శివాయ స్వామి. చెప్పండి, ఎలా ఉంది వార్డులో గడప గడప ప్రచారం అయితే నిర్వహిస్తున్నారు. సో ప్రజల నుండి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది, వార్డులో ప్రధాన సమస్యలు ఏం గుర్తించారు? మరి నేను నామినేషన్ చివరి రోజు 24వ వార్డు మరి ఒక 3 సర్వేలలో కూడా ఏ సర్వేలో చూసినా కూడా 24వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థి సరైన వ్యక్తి ఉంటే గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని సర్వేలలో చూడడం జరిగింది. నా రిజర్వేషన్ల ప్రక్రియ పరంగా చూసుకొని అందులో బీసీ జనరల్ కాబట్టి నాకు అందరూ కూడా ఆత్మీయ బంధువులు అందులో ఎక్కువ ఉండడం జరిగింది. మా పద్మశాలి కూడా దాదాపు 160 పైన ఓట్లు వాళ్ళవి, అలాగే వైశ్యమిత్రులై హిందుత్వంకు మద్దతు ఇచ్చే వార్డు అది. మరి మేము తిరుగుతుంటే కూడా ప్రతి ఒక్కరి ఇళ్లలో ఏదో ఒక విధమైన భజన కార్యక్రమాలు, ఆధ్యాత్మిక చింతనతో కూడిన టీవీ పెట్టుకొని వాళ్ళు వినడం, ఇవన్నీ గమనించడం. నేను పోతే కూడా నాకు అక్కడ ప్రతి ఒక్కరు కూడా, నేను వృత్తిరీత్యా కూడా మాది ముందు నుంచి కిరాణా షాప్ కాబట్టి నాకు ఎక్కువ సత్సంబంధాలు వేములవాడలో. మళ్ళీ అదే నా అదృష్టం అనుకుంటా శివదీక్షలో ఉండడం. నేను శివదీక్ష సత్రం కూడా దాదాపు ఒక 10-15 ఏళ్ళ నుంచి కూడా అన్నదాన సత్రం మెయింటైన్ చేసుడు, స్వాములందరికీ కూడా నేను సేవలు చేసుడు అనేది అందరికీ ముఖపరిచయం. అలాగే లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా నేను సేవలు అందించి గౌరవ డాక్టరేట్ అవార్డు ఇంటర్నేషనల్ ఆసియా ఖండం నుంచి తీసుకోవడం, ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా వాళ్ళందరూ గుర్తించి నన్ను స్వాగతించడం. అలాగే గత సంవత్సరం నుంచి మీరు చూస్తున్నారు బీజేపీ పట్టణాధ్యక్షుడు కూడా నేను చేస్తున్న కార్యక్రమాలు, మరి బీజేపీ గ్రోత్ మీ అందరు ప్రెస్ ముఖంగా కావచ్చు, ప్రెస్ మిత్రులందరి సహకారంతో కావచ్చు ప్రజలందరికీ చేరువైంది. ఈ క్రమంలో నేను 24వ వార్డు పోతే అక్కడ ఉన్న ముగ్గుట్లో కూడా వాళ్ళు ఆలోచించుకుంటుర్రు ఎవరైతే బెటర్ అనేది. నేను గతంలో సుభాష్ నగర్లో చేసిన కార్యక్రమాలు, మా సుభాష్ నగర్ మా పిట్టలెలిగిన వీళ్ళందరికీ ఇక్కడ సుభాష్ నగర్ అందరూ చెప్పడము, నేను ఇక్కడ చేసిన కార్యక్రమాలు వాళ్ళు గ్రహించడం, ఇలాంటివన్నీ కూడా నాకు బాగా సానుకూలంగా ఒక ఆత్మీయ బంధంతో మా భార్య నేను తిరుగుతుంటే వీళ్ళు మా వాళ్ళందరూ కూడా చూస్తుర్రు. మరి గత 4-5 రోజుల నుంచి, వారం రోజుల నుంచి కూడా మా పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఉండి వీళ్ళు కూడా ఆ స్పందన చూసిర్రు. ఎట్లయినా చేసి కూడా ఖచ్చితంగా మనం అక్కడ 24వ వార్డులో జెండా ఎగిరేసుకున్నాం. అలాగే 14-15 వార్డులలో మేము 100% జెండాలు ఎగిరేస్తున్నాం. ఒక 1-2 సీట్లు కూడా మేము ఇంకా పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పటికీ 2-3 రోజులు ఇంకా గ్రాఫ్ ఉంది. ఒక్కటి చెప్పండి స్వామి, కరీంనగర్ కార్పొరేషన్ కావచ్చు, ఇది ఆధ్యాత్మిక క్షేత్రం, వేములవాడ మున్సిపల్ కావచ్చు, ఖచ్చితంగా ఇక్కడ కాషాయ జెండా ఎగిరాలని ఎంపీ బండి సంజయ్ గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎందుకంటే అది వేములవాడ పట్టణ ప్రజలందరికీ కూడా తెలుసు. గతంలో ఎప్పుడో 2014లోనే బీజేపీకి అవకాశం ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఇప్పుడు మనకు రాముడు లాంటి దైవ సమానుడైన మోడీ గారు నడయాడిన నేల ఇది. వీళ్ళందరికీ తెలిసిపోయింది. మోడీ గారు వేములవాడకు వస్తేనే బండి సంజయ్ గారిని ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు వీళ్ళు. అలాంటిది ఇప్పుడు వేములవాడ మున్సిపల్ కూడా మోడీ గారికి గిఫ్ట్గా ఇవ్వాలి. మన హిందూ సాంప్రదాయాల గురించి, మన భారతదేశాన్ని తన దైవత్వంతో ఆయన మనం కాపాడుతునే అనే ఉద్దేశంతో వీళ్ళందరూ వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా ఎక్కడ చూసినా బీజేపీకి వలనే ఒక సానుకూలమైన వాతావరణంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా బండి సంజయ్ గారు కూడా ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఒక కృతనిశ్చయంతో మాకు ప్రతిరోజు కూడా ఫోన్లు చేసుకుంటూ దిశానిర్దేశం చేసుకుంటూ జెండా ఎగరడానికి కావాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు మాకు దిశానిర్దేశం చేసుకుంటూ ముందు తీసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే మీరు కూడా చూస్తున్నారు గత 3 రోజుల నుంచి కూడా బీజేపీ గ్రాఫ్ ఎంతగానో పెరిగింది. మేము ఫస్ట్ అనుకున్నాం ఒక 10 సీట్లు 10-12 సీట్లు అని. ఇప్పుడు చూస్తుంటే ఈ 3 రోజుల నుంచి చూస్తున్న గ్రాఫ్ 15-16 సీట్లు 100% గెలిచే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఇంకా 2 రోజులు మిగిలి ఉంది. ఈ గ్రాఫ్ చూస్తుంటే వన్ సైడ్, ఎందుకంటే ఒక్కటే ఆలోచిస్తున్నారు వేములవాడ పట్టణ ప్రజలు. ఇది పిలిగ్రిమ్ సెంటర్. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆయన ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు ఒక బాండ్ పేపర్ రాసి ఇచ్చింది, అన్ని గ్రూపులలో చక్కర్లు కొడుతుంది. మరి ఇక్కడ ఎంత మట్టుకు అమలైనవి వాళ్ళు గ్రహించుకుంటారు. అలాగే దేవస్థానము అక్కడ డెవలప్మెంట్ అని చెప్పి సమ్మక్క సారక్కకు లోపే దర్శనం ఇస్తాయని చెప్పి ఇంతవరకు ఏమీ లేదు. ప్రజలందరూ కూడా ఆందోళన పడుతున్నారు. వేములవాడ రాజన్న అభిషేక ప్రియుడు, శివరాత్రికి మాత్రం వేములవాడ పట్టణ ప్రజలకు ఖచ్చితంగా కూడా వేములవాడ పట్టణ ప్రజలందరూ డిమాండ్ చేస్తున్నారు. మేము ఇక్కడ వేములవాడ పుట్టి పెరిగినప్పటి నుంచి కూడా
ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు వేములవాడల పెద్ద ఎత్తు నుంచి ఒక 20,000 మంది, దాదాపు 40,000 పైచీలకు ఓటర్లు ఉంటే ఒక 20,000 మంది వేములవాడ ప్రజలు ఖచ్చితంగా శివరాత్రి రోజు అభిషేకం చేసుకుంటారు. మరి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు, వేములవాడ పట్టణ ప్రజలు ఎక్కడికి పోయినా కూడా ఈ శివరాత్రికి కూడా మీకు వర్క్ జరిగితే ఏముంది, ఒకరోజు మాకు ఖచ్చితంగా కేటాయించి దర్శనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ దర్శనాలు ఇవ్వకపోతే మీరు ఈ లోపే 11 తారీఖు లోపల మీరు శివరాత్రి రోజు మాకు దర్శనాలు ఇస్తామని తెలియజేస్తే మీకు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అనుకుంటారు వాళ్ళ సర్వేలలో వాళ్ళకు ఓ 4 సీట్లు వస్తున్నాయని వాళ్ళ సర్వేలు వస్తున్నాయి అందరికీ తెలుసు. ఒకవేళ దర్శనాలు ఇవ్వకపోతే 4 సీట్లు కూడా మీరు భూస్థాపితం చేస్తామని ప్రజలందరూ కుదనిచ్చేంతో ఉన్నారు. మరి ఎట్లయినా కూడా డిమాండ్ చేస్తున్నాం, ఈ వేములవాడ రాజన్నను ప్రజలకు దూరం చేయొద్దు, దయచేసి మీరు సమ్మక్కకే దర్శనం ఇస్తా అన్నారు. సరే అందరూ ఏడ్చుకున్నారు పాపం, వాళ్ళు ఏదో వచ్చిన పేరు వాళ్ళకు నమ్మకం, అక్కడ రాజన్న దగ్గర కొబ్బరికాయ కొట్టిపోయినా సమ్మక్క దీవిస్తుంది అనేది. ఆ సమ్మక్క ఆగ్రహానికి కూడా మీరు లోను కాకుండా ఇప్పుడు వెంటనే మీరు రాజన్న దర్శనం వేములవాడ పట్టణ ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మిగతా మున్సిపాలిటీలు వేరు, వేములవాడ మున్సిపాలిటీ వేరు. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రం, ఇక్కడ నిధులు కేంద్రం నుండి ఎక్కువగా రావాల్సి ఉంటుంది. సో అత్యంత ఇప్పుడు మీ వరకు అయితే చాలా ప్రతిష్టాత్మకం కదా. సో అంటే ఎలా, అంటే ఇప్పుడు ఎలా ఉంది పొజిషన్, పార్టీ పొజిషన్ ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ పొజిషన్ ఎలా ఉంది, బీఆర్ఎస్ పోటీలో ఉందా లేదా, వీళ్ళు వచ్చి కూడా కాంగ్రెస్ వచ్చి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, ఏమైనా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుందా, అది ఎలా క్యాచ్ చేసుకోకపోతున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వ వ్యతిరేకంగా అయితే ఉంది, మీకు కూడా తెలుస్తుంది. ఏ సర్వే చూసినా కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇక్కడ 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఏం డెవలప్మెంట్ చేశారు మీరు? ప్రజలకు ఇచ్చిన హామీలు వేములవాడ పట్టణంలో ఎంత మట్టుకు నెరవేర్చగలిగారు, రాష్ట్రంలో ఎంత మట్టుకు నెరవేర్చగలిగారు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ప్రత్యేకించి వేములవాడ పట్టణ ప్రజలు చాలా ఆధ్యాత్మిక కలిగిన వాళ్ళు, తెలియమంతులు కూడా. మరి వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, మీరు పెద్ద ఎత్తున నిరసనలు చేయకముందుకే దర్శనాలు రాజన్న భక్తులకు అందరికీ ఇవ్వాలి. వేములవాడ పట్టణ ప్రజలకు దర్శనాల వరకు ఓకే స్వామి, ఇప్పుడు ఈ ప్రధాన పార్టీ లేని ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు ప్రజలు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మహిళలకు 2,000 కావచ్చు, తులం బంగారం కావచ్చు, అలాగే ఇంటింటికి ఒక ఉద్యోగం కావచ్చు, అన్నింటిలో ఫెయిల్ అయింది. 2 నెలల నుంచి గడుపుకుంటూనే వస్తుంది. రోడ్ల వెడల్పు చేసి కూడా ఎక్కడికక్కడనే పాపం సంవత్సరం నుంచి ఇబ్బంది పెడుతుంది. 2 నెలల్లో చేయాల్సిన కార్యక్రమాన్ని బ్రిడ్జి అప్పుడేమో ఈయననేమో ధర్నాలు చేస్తారు, ఇప్పుడేమో బ్రిడ్జి పనులు జరిగాయి. ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు, ఖచ్చితంగా వాళ్ళకి తిరస్కరించేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయని చెప్పి మళ్ళీ ఒక నాటకాలు పెట్టుకొని వారు చెలిమా లక్ష్మణరావు గారు పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు అని చెప్పి వెనుకిడి టీఆర్ఎస్ కార్యకర్తల్ని ఖచ్చితంగా నిలబెట్టిన ఒక్కొక్క వార్డులల్లా. మరి నిలబెట్టిన వాళ్ళు ఎట్లా ఉన్నారో, ఇప్పుడు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఎట్లా ఉన్నారో మీరు చూస్తున్నారు. ప్రతి వార్డులలో వాళ్ళు డబ్బుతో తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు సంపాదించుకునే బాగున్నాయి, దొరల పాలనలో సంపాదించుకున్న డబ్బును ఇప్పుడు ఖర్చు పెడతానికి సిద్ధంగా ప్రజల ముందరికి వస్తారు తప్ప ఎక్కడ కూడా ప్రజలలో ఆదరణ లేదు. ఆయన కేసీఆర్ గారు ఆయన పదవి ఉంటే తప్ప ప్రజలు యాదికి రారు. ఆయన పోయి ఎక్కడ రామౌజులా, ఇక మా చిన్నదొర ఇక్కడ కాబోయే ముఖ్యమంత్రి అని చెప్తున్న కేటీఆర్ గారు అప్పుడు వేములవాడకి ఎలక్షన్ అప్పుడు వచ్చినప్పుడు మరి 2 నాలుకలు 2 కళ్ళు అని వేములవాడకి అని చెప్పి ఎట్లా పడితే అట్లా మాట్లాడే ఇక్కడ సీట్లన్నీ కోల్పోయిండు, ఆయన ఇక్కడ ఎమ్మెల్యేని కూడా కోల్పోయిండు. మరి ఇప్పుడైతే ఇంకా పెద్ద ఎత్తున తిరస్కరణ సిద్ధంగా ఉన్నారు. అలాగే నా 24వ వార్డు కత్త కూడా నా 24 వార్డు ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా, అమ్మలారా అక్కలారా దయచేసి మీకు అందరికి దండం పెట్టి చెప్తున్నా, నేను దీక్షలో ఉన్నా. మీకు ఓటేసి ప్రజలు ఆశీర్వదించినట్టయితే కార్పొరేట్ కౌన్సిలర్ గా, సో మీ వార్డు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? కాషాయ జెండా వేములవాడ పైన ఎగిరినట్టయితే ప్రజలకు ఎటువంటి లాభం జరగబోతుంది? కేంద్ర నిధులు కావచ్చు, ఇక్కడ బండి సంజయ్ గారి ద్వారా కావచ్చు. మీరు మంచిగా అడిగారు, ఇది కరెక్ట్. మేము వేములవాడ బీజేపీ కాషాయ జెండా ఎగరడానికి ఖాయమే కనిపిస్తుంది. కాషాయ జెండా ఎగరేసిన వెంటనే ఇక్కడ మెయిన్ మౌలిక సదుపాయాలు వేములవాడ పట్టణ ప్రజలకు, ఇది పిలిగ్రిమ్ సెంటర్ కాబట్టి రాజన్న దగ్గరికి భక్తులు వచ్చిపోతుంటే ఎంతో వ్యర్థాలు వదిలేసిపోతారు. అదొకటి మేము ప్రత్యేక శ్రద్ధ పెట్టి 24/7 శానిటేషన్ ఒక నెంబర్ వేములవాడ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉంచుతాం. అలాగే మున్సిపల్లో జెండా ఎగరేసినట్టు వెంటనే ఇప్పటికీ మున్సిపల్లో కొన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయి పాపం. ఆ యువతకు పెద్ద ఎత్తున గతంలో కూడా ప్రతాప రామకృష్ణ గారు నేను చైర్మన్ గా ఉన్నప్పుడే మేము అప్పుడు ఒక 40 మందిని తీసుకొని ఉపాధి కల్పించినదే. ఇప్పటికి ఎలాంటి కొత్త పోస్టులు పెట్టలేరు. అందరు కూడా వేములవాడ పట్టణ ప్రజలకు చెప్తున్నాం, యువతను మేము వెంబడి తిప్పుకొని వాళ్ళ చెడల పట్ల బానిస చేయడం కాదు. మేము గెలిచి మున్సిపల్ పై జెండా ఎగరేసుడుతోటే యువతకు ఖచ్చితంగా ఉపాధి కల్పిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం మున్సిపల్లో. అలాగే టెంపుల్ పైన కూడా ఉంటాయి, టెంపుల్ పైన కూడా పెద్ద ఎత్తున కొట్లాడి అందులో కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఉద్యోగాలు ఇవ్వడం లేదు. మేము మున్సిపల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా కొట్లాడతాం. అలాగే వీధి కుక్కల బెడద చూస్తుంటే
భయపడుతున్నారు పాపం. రాత్రి ఒక్కరు పోయేందుకు పిల్లలు కావచ్చు, తల్లులు కావచ్చు, మగవాళ్ళు కూడా వీధి కుక్కలు పెద్ద ఎత్తున కరవడం, ఒక్కరోజు ఒక 50 మందిని 60 మందిని ఆ వీధి కుక్కల బెడద. మేము మున్సిపల్లో జెండా ఎగరేసి మేము గిన మా మున్సిపల్లో చైర్మన్ క్యాండిడేట్ కూర్చున్నతో గౌరవ బండి సంజయ్ గారి సారథ్యంలో, ప్రతాప రామకృష్ణ గారు, వికాస్ బాబు గారు, మా జిల్లా అధ్యక్షుడు గారు గోపి గారి ఆధ్వర్యంలో వెంటనే మొదటి నిర్ణయం వీధి కుక్కల బెడదను తొలగింపజేస్తాం. అలాగే ప్రతి చోట చూస్తున్నాం అమ్మల కక్కలకు అందరికి ఇబ్బంది. కోతుల బెడద కూడా మేము మున్సిపల్లో మేము జెండా ఎగరేసి చైర్మన్ గా సంతకం పెట్టిన వెంటనే మొదటి రోజు చేసే పని కోతుల బెడద కుక్కల బెడద మేము వెంబడి అధ్యస్తాం. అలాగే మేము తిరిగినప్పుడు చూస్తున్నాం, గతంలో మేము కౌన్సిల్ గా చేసిన అనుభవంతో మున్సిపల్లో వీధి లైట్లు పోతే పెట్టేవాళ్ళు దిక్కులేరు, ఆర్గనైజేషన్ దిక్కులేదు, డబ్బు గురించి తప్ప దేనికి లేదు గతంలో చేసిన చైర్మన్ మీకు తెలుసు. అదే మేము డిమాండ్గా చెప్తున్నాం, దయచేసి మాకు అవకాశం ఇచ్చి జెండా ఎగరేసినట్టయితే వెంటనే ప్రతి వార్డులో ఒక కమిటీ టైపు వార్డు కమిటీలు వేయాలి మున్సిపల్లో. ఇంతవరకు వేయలే మన దగ్గర. మున్సిపల్ డెవలప్మెంట్ వార్డు కమిటీలు ఒక 1 వీక్ లోపల వేసి ఏ వార్డులో ఏ వీధిలో అయితే అమ్మలక్కలకు ఇబ్బంది కాకుండా చీకట్లో తిరగకుండా వీధి లైట్లు పోల్లు ఏర్పాటు చేస్తాం. అలాగే కొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఎప్పుడో శేషు సత్యన సంస్థతో వేసినవి కూడా అట్లే ఉన్నాయి. పోసిన వాటి మీద 2-3 సార్లు పోతున్నారు వీళ్ళ క్యాండిడేట్లు గెలవాలని. మొన్నటిదాకా మీరు చూసారు శిలాపాలకాలు వేసి ఆర్పాటల కొద్ది ఆ వర్కులు అయితే చాలు చేయలేరు. అట్లాంటివన్నీ గుర్తించి కూడా ఆ పాత మోర్లు మీకు ఇబ్బందికరం ఉండి వర్షాలు పడితే మీ ఇంట్లోకి నీళ్ళు వచ్చాడు, అట్లాంటివన్నీ మేము గ్రహించినామన్నా. మేము పూర్తి టౌన్ కమిటీ తరఫున అవన్నింటినీ కూడా మేము గెలిచిన వెంటనే మున్సిపల్పై జెండా ఎగరవేసిన వెంటనే మేము నెరవేర్స్తామని మీకు ప్రత్యేకించి మేము మా మేనిఫెస్టో ద్వారా తెలియజేస్తున్నాం. అలాగే నా 24వ వార్డు ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం, అమ్మలేరా అక్కలేరా మీరు చాలా విఘ్నత కలిగిన వార్డు. 28 వార్డులలో 24వ వార్డు ఎందుకంటున్నా అంటే పోయినసారి కూడా ఎంత డబ్బు ఇచ్చినా కూడా మీరు డబ్బుకు కాకుండా వ్యక్తిత్వాన్ని చూసి మీరు ఎంచుకున్నారు. ఈసారి కూడా అదే చూడురమ్మా, మీరు ఎంచుకున్నాక ఎట్లా ఏం జరిగింది అనేది మీకు అన్ని తెలుసు. ఇప్పుడున్న ఈ 3 4 ఇవ్వలేదు అనేది అమ్మ నేను దీక్షలో ఉండి మీ ముందుకు వస్తున్నా. నేను చెప్తున్నా, మనము వేములవాడ పరిధిలో ఉన్నామమ్మ. నేను వేములవాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు. మీ అందరికీ ఈ వేములవాడ పట్టణంలో అందరికీ కూడా నేను ఒక బీజేపీ పట్టణ అధ్యక్షుడు చెప్తున్నా. స్థానికేతలోనే ఉండేదమ్మా. మనం ఊరు వాళ్ళం, వేములవాడ ఊరు గడ్డ మీద పుట్టిన వాళ్ళం, రాజన్న మోచేతి కింద బతుకుతున్న వాళ్ళం మనం అందరం కూడా. నేను ఆయన సాక్షిగా మీకు చెప్తున్నా అమ్మా, నేను మీకు ఎల్లవేళలా కొడుకులాగా మీకు అందరికి అందుబాటులో ఉంటా. నేను గెలిచినట్టయితే అమ్మ ఇల్లు లేని వాళ్లకు నేను చూసిన మన వార్డులో పరిస్థితులు, రోడ్ల పరిస్థితులు కూడా అవన్నీ నేను చక్కదిద్దుతా. ఎప్పుడు శానిటేషన్ కూడా చేపిస్తా. ఇల్లు లేని వాళ్ళు ఇప్పుడు పాతిళ్ళు ఉన్న వాళ్ళు ఇల్లు కట్టుకుంటే తల్లి నేను దాని కాంట్రాక్ట్ ఫీల్డ్ 50,000 116 ఇంటి వాళ్ళు ముగ్గు వేసుకున్న రోజే నా తరఫున నేను కట్నంగా ఇస్తా అమ్మా. అలాగే నేను చెప్తున్న తల్లి, ఎవరైనా మన ఇంటి ఆడబిడ్డ వేరే ఇంటికి పోయినాక అక్కడ పుట్టినా కూడా ఇక్కడ మీ కోడలు మన ఇంటి కోడలు వచ్చిన వాళ్ళకి కూడా ఆడపిల్ల పుట్టినట్టయితే నేను ఎంబడే ఒక 20,000 రూపాయల బాండ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఇస్తా. అలాగే మన ఇంటి ఆడబిడ్డ పెళ్లి అయితే నేను నా కట్నంగా నా తోడబుట్టిన చెల్లె అనుకొని మా భార్య నేను వచ్చి 20,000 రూపాయలు నేను కట్నంగా ఇచ్చి నేను పెళ్లి చీర నేను ఒక అన్నగా నేను ఒక బాధ్యత వహించి పెళ్లి చీర కూడా నేనే ఇస్తామా. ఆపదలో ఎవరికి కావద్దు. ఆపదలో ఎవరైనా మరణించినట్టయితే ఇప్పుడు నేను పద్మచారి కుల బాంధవులందరికీ భోజనాలు పంపిస్తామా. ఎందుకంటే ఆ రోజు భోజనాలను కాదు అందుకోవడం చేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే తక్షణ సాయం కింద ఒక 10,116 చనిపోయిన కుటుంబానికి ఇవ్వడం జరుగుతుందమ్మా. మీరు దయచేసి ఆలోచించి నేను మినరల్ వాటర్ కూడా ప్రతి ఇంటికి అందించే బాధ్యత తీసుకున్నామా. మీ ముందుకు వచ్చిన నేను ఇప్పుడు మా వార్డులో చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మీకు కూడా అందిస్తా తల్లి. అలాగే కూడా నాకు మీరు దీవించినట్టయితే మీరు చూడండి అమ్మా, ఇప్పుడు మన వేములవాడ ఎమ్మెల్యే మీరు ఆలోచించారు, మరి రుద్రంగి మన గౌరవ ఎమ్మెల్యే గారిది వేములవాడలో పోటీ చేయలేదా? వేములవాడ అంటే వేములవాడ నియోజకవర్గం అంటే వేములవాడ నియోజకవర్గం ఉన్న ఊర్లన్నీ మనే. నేను వేములవాడ టౌన్ ఉన్నా కాబట్టి ఏ వార్డులైనా పోటీ చేయొచ్చు తల్లి. మీకు ఏదో కలబెల్లి మాటలు చెప్తారు, దయచేసి ఆలోచించారు. అలాగే మీరు ఒకసారి ఆలోచించినట్టయితే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు వారికి తల్లి తండ్రి అన్న తమ్ముడు అని ఏది లేకుండా దేశమే ఆయనకు అందరు తోబుట్టులనే పని చేస్తున్న వ్యక్తి ఆయన. మన వేములవాడకు వచ్చిన ఆయన మన వేములవాడ దేవస్థానం మీద మన వేములవాడ పట్టణం మీద పూర్తి నివేదిక తీసుకొని ఒక పట్టుతోటి ఉన్న సంకల్పం గల వ్యక్తి. మనకు కాశీ లెక్క ఉజ్జయిని లెక్క కారిడార్ చేస్తా అని చెప్పి మనకైనా ముందుకు వచ్చిండు. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వారి దృష్టికి అన్ని తీసుకుపోయి ఒకవేళ మన మున్సిపల్పై జెండా ఎగరవేసినట్టయితే ప్రత్యేకించి నిధులు కొన్ని 1,000 కోట్ల నిధుల వరద తీసుకొచ్చి టెంపుల్ సిటీ అండ్ మన వేములవాడ సిటీని డెవలప్ చేస్తా అని వారు మనకు మాట ఇవ్వడం జరిగింది. మొన్న బండి సంజయ్ గారు వచ్చి మీరు అందరూ కూడా వేములవాడ పట్టణ ప్రజలకు నేను శిరస్సు వంచి
నేను చెప్తున్నా ఒక పట్టణాధ్యక్షునిగా దయచేసి ఎక్కడైనా బీజేపీకి మద్దతు ఇచ్చి మన సనాతన ధర్మాన్ని కాపాడి బీజేపీ నిలబెట్టిన అందరినీ కూడా చూసి ఓటేస్తారని నేను తెలియజేసుకుంటున్నాను.